ఇక్కడ యూత్‌కి, ఏజ్డ్ పీపుల్‌కి మధ్యలో గ్యాప్ ఏర్పడింది. అది ఫుల్‌ఫిల్ చేయాలనేదే ఈ ప్రయత్నం. అంటే ఈ మోడర్న్ ఏజ్‌లో పూర్వపు రోజుల కంటే వయోవృద్ధులను పట్టించుకోకపోవడం అనేది కొంచెం ఎక్కువైందని. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన కారణం వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అత్తమామలను తల్లిదండ్రులను సక్రమంగా కనుక పట్టించుకొని వాళ్ళతోటి ప్రేమపూర్వకంగా మర్యాదగా గౌరవంగా మెదిలినట్టయితే ఖచ్చితంగా యూత్కి అదే హ్యాబిట్ వస్తుందంట. అక్కడ అదొకటి పోతుంది. అలాగే విద్యా వ్యవస్థలో కూడా ఈ పిల్లలకు సరైనటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చే విధంగా మంచి జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటాం, అవన్నీ కూడా అలవర్చేలాగా సరైన వ్యక్తిత్వంతో ఒక పాఠశాల విద్యా స్థాయిలోనే ఇవన్నీ కనుక కల్పించగలిగినట్టయితే ఈ వృద్ధుల పట్ల వాళ్ళు సక్రమంగా ఉండగలుగుతూ ఉంటారు. ఇంకొక పాయింట్, మన పూర్వీకులు పెద్దల యొక్క విషయాలు తెలుసుకోవడం కానీ, అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమాజాన్ని ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్తల, తత్వవేత్తల, గొప్ప గొప్ప మేధావుల యొక్క జీవిత చరిత్రలు చదవడం ద్వారా కనుక స్ఫూర్తి పొందితే అక్కడ ఏమి వాళ్ళు కోల్పోతున్నారు, ఏమి వాళ్ళ ప్రవర్తనలో లోపం ఉందో అర్థమవుతుంటారు. కాబట్టి వాళ్ళు దే షుడ్ గో త్రూ సర్టెన్ లైఫ్ హిస్టరీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్ హూ చేంజ్ దిస్ సొసైటీ. చట్టాలైతే చాలా ఉన్నాయండి. చట్టాలైతే చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళకి సంబంధించి అందరికీ తెలిసిందే. మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అన్నది ఎప్పటి నుంచో ఉంది. ఆ చట్టం పరంగా ఏంటిది అంటే పెద్దవాళ్ళని వాళ్ళ పిల్లలు బాగా చూసుకోవాలని, వాళ్ళకి ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని ఇంటి నుంచి తరమగడం కానీ వాళ్ళకి ఎటువంటి అబ్యూజ్ గురి చేయకూడదు అని యాక్ట్ చెప్తోంది. కానీ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఆ యాక్ట్ అసలు ఎందుకు వచ్చిందా, రావాల్సిన అవసరం ఏంటి? మనం పిల్లల్ని బాగా చూసుకోవాలని చట్టం లేదుగా, పెద్దవాళ్ళని కూడా చూసుకోవాలని చట్టం ఎందుకు? దానికి తోటి సరే యాక్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే నిజంగానే ఒక పెద్దవాళ్ళని ఇలా వాళ్ళ పిల్లలు బాగా చూసుకోకుండా ఇంటి నుంచి వాళ్ళు తరిమేస్తే వాళ్ళు ఈ చట్టం పరంగా రేపు కోర్టులో కేసు వేసినా కానీ, తీర్పు వాళ్ళ తరఫున వచ్చినా కానీ, ఇదంతా అవ్వడానికి జరిగే ఎన్ని సంవత్సరాలు పడుతుందో పెద్దవాళ్ళు అరే నా పిల్లలు ఇలా చేశారే అన్న ఒక బాధని దిగమించి మరీ ఈ ఒక కేసుని వాళ్ళు కొట్లాడి ఈ కోర్టు ఆ కోర్టు పై కోర్టు అని వెళ్ళి తీర్పు వాళ్ళ వైపు వచ్చినా కానీ అది అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇవన్నిటిని మనం ఆలోచిస్తే చట్టపరంగా పెద్దవాళ్ళకి చాలా చట్టాలు ఉన్నాయి, కానీ ఇన్నేళ్ళు పడుతుంది, అసలు వాళ్ళు అక్కడ వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్న మనం ఆలోచన చేస్తే ఏదో ఇంకా సరిపోయేది ఉంది. చట్టాలు ఉన్నాయి కానీ న్యాయం జరగట్లేదు. న్యాయం జరగాలి అంటే ఇంకేదో మార్పు రావాలి. మీరు చెప్పినట్టు ఏం మార్పు రావాలి అంటే అది మరి పార్లమెంట్ వాళ్ళు ఎవరో కొత్త చట్టం తీసుకురావాలి. కానీ వాళ్ళు తెస్తే సరిపోతుందా అంటే పుస్తకాల్లో ఉన్నది కాదు, మన ఇళ్లలో మార్పు రావాలి. మన ఇళ్లలో పిల్లలు, పెద్దవాళ్ళు, మధ్య జనరేషన్ వీళ్ళు ముగ్గురు కలిసి ఉండాలి. అలా ఉంటేనే మార్పు జరుగుతుంది. కానీ చట్టాలు ఏదో మార్చేస్తే మనం మారిపోతాం అన్నది సబబు కాదన్నది నా ఉద్దేశం.